పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వస్తుంది. కానీ తెలంగాణలో అది ఒక పెద్ద చర్చనీయాంశంగా ఈ మార్పులన్నీ సరైనయా కాదనేది, ఆ మార్పులకు వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి వాయిస్ లాగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కనపడుతుంది కాబట్టి, బహుశా నేను అనుకుంటాం కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదేదో తెలంగాణ వ్యతిరేక ధోరణి నడుస్తుంది, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, ఇది తెలంగాణని అవమానించేది, తెలంగాణ చిహ్నాలను చెరిపేసేది. అంటే తెలంగాణలో కేసీఆర్ గారి గతాన్ని, కేసీఆర్ గారి తాలూకు ముద్రని చెరిపేసే పేరుతో తెలంగాణ పోరాట చరిత్రని చెరిపేసే ప్రయత్నం జరుగుతుంది అనేది ఓ చర్చ అయితే ఉంది. ఆ బలమైన పునాది మీద ఏంటంటే ఈ రోజు జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఇంటర్నల్ గానే తెలంగాణని శాబుటైజ్ చేసే ప్రయత్నం ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేత ఆయన రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చేస్తున్నారనే దాని దగ్గర కొంత చర్చ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ రోజు బలంగా దీని మీద సమర్థించుకునే స్థితిలో ఉన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు సరెండర్ చేయడం విషయంలో బలంగా సమర్థించుకోలేని స్థితిలో ఉన్నారు. ఒక రకంగా బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా కూర్చోవడం ద్వారా జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన అనవసరమైన వాటిల్లో ఆయన ముందు నెట్టబట్టం. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల్లో 6 గ్యారంటీలకి కనీసం 1,36,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని వాళ్ళ పత్రిక దేనికి ఎంత అవసరమైన దాంతో లెక్కలేసింది. దానిలో 53,000 కోట్లు కేటాయిస్తే అవదనేది ఖచ్చితంగా అన్ని రకాల కనపడుతున్నట్టుంది. కాబట్టి దానిలో ప్రధానంగా కనపడుతుంది ఎవరు, బట్టి విక్రమార్క గారు ముందు కనపడుతున్నారు సీఎం గారి కంటే కూడా. కాబట్టి ఏంటంటే ఆయనకు కూడా అది అవమానంగా ఇబ్బందిగా ఉన్నటువంటి వాతావరణం. పాపరావు గారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద అలొకేషన్స్ మీద చర్చ జరగాలి, కానీ దాని మీద చర్చ లేదు. కానీ కేఆర్ఎంబీ ఇష్యూ కానీ, కాళేశ్వరం ఇష్యూ కానీ, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కానీ, ఆ ఇష్యూస్ ఏవి కూడా ఎజెండాలో లేవు. ఎజెండాలో లేని అంశాలు ఇవాళ డామినేట్ చేస్తున్నాయి. అది డైవర్షన్, ఇది ఒక డైవర్షన్. రేపు పొద్దున మేడిగడ్డ వెళ్ళటం డైవర్షన్, మేడిగడ్డ వెళ్ళటానికి సన్నాహకంగా చేస్తున్నటువంటి నీటి గురించి చర్చ, రేపు నల్గొండ సమావేశాన్ని ఎదుర్కోవడానికి తెచ్చినటువంటి చర్చ, కేసీఆర్ గారి సమావేశాన్ని ఎదుర్కోవడానికి తెచ్చిన చర్చ, ఇది ఇంకో డైవర్షన్. అంటే డైవర్షన్ దానిలో ఒక ప్యాకెట్ డబ్బాల ఉన్నట్టు ఈ బయట రేపు పొద్దున మేడిగడ్డ వెళ్ళటం ఇత్యాది డైవర్షన్లకి ముందు ఇంకోటి దానిపైన ఇంకో బాక్స్ ఏంటంటే ఇవాళ బడ్జెట్ గురించి చర్చించి పూర్తిగా డైవర్ట్ చేసేసి ఇంకో చర్చ పెట్టడం. కానీ ఈ రోజు ఏంటంటే పూర్తిగా ప్రతి వాళ్ళు, ఎందుకంటే చాలా సార్లు ఏంటంటే రాజకీయాల్లో ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోవడం కొంచెం కష్టం, చర్చించుకుంటా పోవాలి తప్పితే అట్లాంటి గదరగోళం వల్ల ప్రజలు కూడా కొన్ని పొరపాట్లు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గతంలో కూడా మొన్న కూడా ఎన్నికల్లో చూసాం. అయితే ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే అందరికీ అర్థమవుతుంది స్పష్టంగా ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎవరి లోపాలు ఏంటో, ఎవరి తప్పులు ఏంటో, దీని వెనక కారణాలు ఏంటో అందరికీ బలంగానే వెళ్తారు. కాబట్టి ఏంటి ఎంత డైవర్ట్ చేయాలని ట్రై చేసినా రేపు నల్గొండ సమావేశం గురించి పడుతున్నటువంటి కంగారు, ఈ రోజు ఆ నేపథ్యంలో ముందుగానే సమావేశం ఏర్పరచుకుని రేపు మేడిగొండ పోవాలంటాం. నిన్న బడ్జెట్ చర్చ దాని ఆదిలోనే హంసపాదులాగా చర్చ జరగకుండానే వాళ్ళకి మీరు అన్నట్లుగా దాన్ని గండి కొట్టడం, ఎన్ని ఖచ్చితంగా ఏం చెబుతున్నాయి అంటే ప్రతి దానికి భయపడుతున్నారు. అంటే తన నీడను చూసి తనే భయపడే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయింది. కానీ ఇవాళ ఉద్యమం నుంచి పురుడు పోసుకున్న పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇవాళ అదే పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టడం అంటే పాత తాలూకు ఇష్యూస్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ పార్టీ రీట్రీట్ కావడానికి కొంత అవకాశం స్కోప్ ఉంటుందా? నేను ఇప్పుడు కాదు సార్, చాలాసార్లు మీ గతంలో కూడా వేరే డిబేట్ లో మన ఇద్దరం ఉన్నప్పుడు సార్, మీరు యాంకర్ పాత్రలో ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ గారు హీఈస్ ద బెస్ట్ యాజ్ ద ఉద్యమ నాయకుడు. ఆయన సీఎం గా కూడా అడ్మినిస్ట్రేటర్ గా రాణించాడు చాలా బాగా బ్రహ్మాండంగా. లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ తెలంగాణలో ఆయన చేసినటువంటి పరిపాలన సరే, ఆయనకు చాలా విషయాల్లో కొంత ప్రతిపక్షాల విమర్శలకు జవాబు చెప్పడంలో కొంత నెగ్లిజెన్స్ ఇవన్నీ అవి పక్కన పెడితే ఓవరాల్ గా ఒక పరిపాలకుడిగా ఆయన దక్షుడు. అట్లాగే ఏంటంటే దాన్ని మించి ఆయన ఉద్యమకారుడిగా ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆయన కదిలితే గనక అదొక మహోజ్వల ఉద్యమ ఘట్టంగా ఆయన చేసే ప్రతి పని ఒక మహోజ్వల ఉద్యమ ఘటనలో కూడా ఉద్యమాన్ని ఆయన నిర్వహించినప్పుడు పాత బైట్స్ కనుక ఇప్పుడు తీసివేస్తే ఎలా ఉంటుందంటే ఒక రోమాంచితమైనటువంటి దృశ్యం అది. ఆయన మాట్లాడుతుంది, ఆయన నా తెలంగాణ 4 తెలుగులా తిరిగి అగ్గిపెట్టి వచ్చామనే మాట. అంటే ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి ఏంటి తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మరింత ప్రమాదం అనేది మొన్న మధ్య కేటీఆర్ గారు ఎవరో అన్నారు, ఆయన అధికారంలో ఉంటే ఏమో కానీ అధికారంలో లేకపోతే మీకు మరీ ఇబ్బంది అని చెప్పి పాలకులకి. కాబట్టి అంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజు ఉద్యమ నాయకుడిగా ఆయన ఎక్సలెంట్ పాత్ర పోషిస్తూ అనేది ఆల్రెడీ మీటింగ్ జరగక ముందే నల్గొండలో ఆ పాత్ర అనేది ఎంత బలమైందో కనపడుతుంది. మిగతా వాళ్ళు ఎదుటి వాళ్ళ కంగారులోనే మీటింగ్ జరగక ముందే నల్గొండలో ఆయన ఎలాంటి పాత్ర పోషించగలరు, ఒక ఉద్యమ నేతగా ఆయన ఉంటే ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలను ఆయన ఎదుర్కొని అధిగమించగలరు అనేది ఖచ్చితంగా ఆయన అప్రతిహతమైనటువంటి ఉద్యమ నేత. తెలంగాణకి
ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి 1,00,000 లోపాలు ఉండొచ్చు, తెలంగాణ ఆయనకి లోపాలు ఉండొచ్చు, టీఆర్ఎస్ లో లోపాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ఆత్మని పట్టుకున్నటువంటి ఆయన, తెలంగాణ ఏంటో అర్థం చేసుకున్నటువంటి ఆయన, తెలంగాణ శ్రేయస్సు కోసం నిఖార్సుగా నిలబడగలిగినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ అనే దానిలో సందేహం లేదు. ఈ రోజు అట్లాంటి నాయకుడు మళ్ళీ తెలంగాణలో ఇప్పటికైతే లేరు. ఖచ్చితంగా దానిలో నిస్సందేహంగా తెలంగాణకి ప్రతిరూపంగా ఈ రోజు తెలంగాణ ఆకాంక్షలకు కానీ కోరికలకు కానీ ప్రతిరూపంగా ఆయన ఉన్నారనేది నిస్సందేహం. అయితే ఆయన కొన్ని లోపాలు ఉండొచ్చు, దాన్ని మళ్ళీ కాదంటారు. కాకుండా కూడా ఈ రోజు ఏంటంటే ఒక ఉద్యమ నేతగా ఈ రోజు మళ్ళీ రేపు పొద్దున మళ్ళా మహాకావ్యాన్ని తెలంగాణ ఉద్యమ కాలంలో ఒక మహాదృశ్యాన్ని చూసాం మనం. సంవత్సరాల తరబడి 1956 నుంచి జరిగినటువంటి ముల్కీ వ్యతిరేక ఉద్యమం మొదలైనప్పటి నుంచి జరిగినటువంటి పోరాటాల పరాకాష్ఠగా జరిగినటువంటి తెలంగాణ బలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి పాత్ర, ఆ రోజు జరిగినటువంటి గొప్ప పోరాటాలు. కాబట్టి ఏంటి, ఈరోజు తెలంగాణ వచ్చింది, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత తనకి ఏదైతే హక్కుగా ఉన్నదో నీళ్లు, నిధులు, నియామకాల్లో ముఖ్యంగా నీళ్ల విషయాల్లో ఈ రోజు జరుగుతున్న ఈ పోరాటం అనేది మళ్ళీ తెలంగాణ ప్రజల్ని